అందరూ అన్ని లాంగ్వేజెస్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. డివోషనల్ గా పక్కన పెడితే కనుక సో కమర్షియల్ మూవీ తీస్తే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఇంతకన్నా బెటర్ గా మీరు తీయగలరు. సో 2015 నుంచి మీరు ఈ స్టోరీ డెవలప్ చేస్తున్నారని చెప్పారు. సో హెవీ బడ్జెట్ మూవీ తీస్తున్నారు. ఫస్ట్ మీరు మోహన్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? సో డివోషనల్ గా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీయడం అనేది నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమంటారు? అసలు ఫస్ట్ బడ్జెట్ విషయం వచ్చినప్పుడు కానీ ఇంత మందిని తీసుకొని చేస్తున్నారు, అన్ని లాంగ్వేజెస్, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ఏమన్నా ఆలోచించారా బిజినెస్ పరంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నా మార్కెట్ కి ఈ బిజినెస్ నేను ఒక్కడనే గానీ ఈ సినిమాని లోడ్ చేస్తుంటే అయ్యేది కాదు. అందుకే ఇన్ని సంవత్సరాలు నేను దాన్ని పక్కన పెట్టి డెవలప్ చేసుకుంటూ లొకేషన్స్ చూసుకుంటూ ఆ శివుడాజ్ఞ ఉన్నప్పుడు నేను షూటింగ్కి వెళ్దామని ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఎక్కేయచ్చు కదా అని. సో కాన్స్టెంట్ గా వర్క్ చేస్తూను ఇది ఇప్పుడు కూడా రావడానికి కారణం నాన్నగారే. ఆ కథ ఈ కథ ఎందుకు ఎన్నో రోజులుగా పనిచేస్తున్నా కదా దీన్ని ఎక్కించాను తెరపైకి. ఆయన ఆశీస్సులతోనే నేను ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. అఫ్ కోర్స్ బడ్జెట్ అనేది మేము అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువే అయింది. బట్ మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ లుక్ ఎట్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ, లుక్ ఎట్ ద స్టోరీ, లుక్ ఎట్ ద మెసేజ్ ద స్టోరీ గివ్స్. 500 కోట్లు పెట్టి తీసిన సినిమా 5,000 కోట్లు చేయకపోవచ్చు కథ బాగాలేకపోతే. అదే 5 కోట్లలో చేసిన సినిమా కథ అద్భుతంగా ఉంటే 500 కోట్లు కూడా చేస్తాయి. దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్. అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ విల్ మేక్ ఇట్ పాసిబుల్ ఇస్ ద స్టోరీ అండ్ దెన్ ద కెప్టెన్ ఆఫ్ ద మూవీ, ద డైరెక్టర్. They are the main responsible people. We actors, of course, add value to it for the openings or whatever, for the performance.